డాక్టర్ గురుమూర్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ పేరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ ఈ గురుమూర్తిని అభ్యర్థిగా పెట్టాలని నిర్ణయించడమే అందుకు కారణం. ఎంపీ సీటు అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రాలో ఎంపీ అభ్యర్థి అంటే ఆయనకు ఎన్ని కోట్లున్నాయో అని అందరూ లెక్కలు కడతారు. అది ఏ పార్టీ అయినా కోట్లు ఉన్న వాళ్లకే ఎక్కువగా ఎంపీ సీట్లు వస్తాయి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినా సరే దాదాపుగా అన్ని పార్టీలు అదే ఫార్ములాను పాటిస్తాయి. అందులోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ ఎంపీ సీట్ అంటే ఇంకా డిమాండ్. పైగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ గా గెలిచే సీటు. 2014, 2019లలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీటు. అలాంటి ఎంపీ సీటు దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఆ అదృష్టం ఇప్పుడు డాక్టర్ గురుమూర్తిని వరించింది. గురుమూర్తికి ఎంపీ సీటు ఖరారైందన్న విషయం తెలియగానే అందరూ షాక్ అయ్యారు. అందరి మాట అటుంచితే అసలు అభ్యర్థి గురుమూర్తి కూడా షాక్ అయ్యారు. కలలో కూడా ఏనాడు గురుమూర్తి ఎంపీ అవ్వాలనుకోలేదు. జగన్ దగ్గర ఫిజియోథెరపిస్ట్ గా పాదయాత్రలో పనిచేసిన గురుమూర్తి వాస్తవానికి ఏదో ఒక ఉద్యోగం జగన్ ద్వారా పొంది స్థిరపడాలని అనుకున్నారు. ఎందుకంటే గురుమూర్తి డబ్బున్న వ్యక్తి కాదు, ఒక సాధారణమైన కుటుంబం. గురుమూర్తిది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కాదు, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆస్తి లేని వ్యక్తి. ఇప్పుడు సీఎం జగన్ ఎంపీ సీట్ ఇవ్వగానే గురుమూర్తి ఒకంత టెన్షన్ పడ్డారు. సీఎం జగన్ ను కలిశారు. అన్నా, ఎంపీగా పోటీ చేయమంటున్నారు, నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు, నేను కనీసం ఖర్చులు కూడా భరించలేనని చెప్పేశారట. దాంతో ఒక్కసారిగా జగన్ నవ్వేశారు. ఏంటి గురుమూర్తి, నువ్వు ఎంపీ అవ్వాలంటే డబ్బులుండాలా? నీ అభిమానం సరిపోతుందిలే, ఆల్ ద బెస్ట్ ఎంపీ సార్ అంటూ ఆప్యాయంగా వెన్ను తట్టి అన్నీ నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. నీకు ఏం కావాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఒక్కటే పెట్టుకో. నీకు కారు, నీ ఖర్చులకు అవసరమైన డబ్బులు కూడా నేనే పంపిస్తాను. ఇదిగో నీకు కాళహస్తి మధును అప్పచెప్తున్నా, అన్నీ మధు చూసుకుంటాడులే అని చెప్పారట. అంటే అచ్చం గతంలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కు ఎలాగైతే సీఎం జగన్ అండగా నిలిచి ఒక పేదవాడిని పార్లమెంట్ లో అడుగు పెట్టించారో, ఇప్పుడు కూడా అలానే మరో పేదవాడిని పార్లమెంట్ లో కాలు పెట్టేలా చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. తన విధేయులకు, సామాన్యులకు రాజకీయంగా ఊహించని గొప్ప అవకాశాలను కల్పించి ఇప్పటికే సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు కూడా అదే పంథాను అవలంబిస్తున్నారు. సాధారణంగా ఓడిపోయే సీట్లలో ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. కానీ జగన్ పేదవాడిని ఓడించకూడదు, గెలిపించాలని నిర్ణయించారు. అందుకే గన్ షాట్ గా గెలిచే సీటునే డాక్టర్ గురుమూర్తికి ఇస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఖర్చు విషయంలో కూడా 1 పైసా కూడా అభ్యర్థి పెట్టాల్సిన పని లేదు. దీని ఖర్చు బాధ్యతను కూడా నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు సీఎం జగన్. గతంలో కూడా తిరుపతి అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తరపున ఖర్చును వేమిరెడ్డే పెట్టారు. ఇప్పుడు కూడా అదే బాధ్యతను వేమిరెడ్డికి అప్పగించారు. దీంతో గురుమూర్తికి ఎలాంటి ఖర్చు లేకుండానే పార్లమెంట్ కు పంపించడానికి అంతా సిద్ధం చేసేశారు సీఎం జగన్. నిజంగానే జగన్ నిర్ణయానికి మొత్తం పార్టీ నేతలంతా ఫిదా అవుతున్నారు. జగన్ ని నమ్ముకుంటే ఖచ్చితంగా అతి సామాన్యులకు సైతం న్యాయం చేస్తారని మరోసారి నిరూపించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.